వరంగల్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఒక ఇంట్లో చొరబడి ఇటు కత్తులతో అదేవిధంగా చెడ్డీలు వేసుకుని ఒక ఇంట్లోకి చొరబడి అయితే హల్చల్ చేసిన విషయం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే ఈ రిలే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడైతే ఇదే ఈ గ్రిల్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళారు. అంటే ఇప్పుడైతే దీన్ని పూర్తిగా అయితే వీళ్ళు మళ్ళీ సెట్ చేయడం జరిగింది. కాకపోతే దీన్ని మొత్తానికి ఓపెన్ చేసి లోపలికి అయితే చొరబడడం జరిగింది. గ్రిల్స్ ఓపెన్ చేసేసి లోపలికి వచ్చేసి ఇక తర్వాత బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్నది అదే టీటీడీ వాళ్ళు ఇచ్చిన మెమెంటోస్ ఉంటాయి, అవే గోల్డ్ ఇవనుకొని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. అంటే ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఎంట్రీ కావడం జరిగింది. ఈ దారిలో జరగడం జరిగింది. ఇక్కడ కూడా ట్రై చేయడం జరిగింది. ఈ కిటికీలు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కాకపోతే ఓపెన్ కాలేదు. వరంగల్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఒక ఇంట్లో చొరబడి ఇటు కత్తులతో అదేవిధంగా చెడ్డీలు వేసుకుని ఒక ఇంట్లోకి చొరబడి అయితే హల్చల్ చేసిన విషయం కనిపిస్తుంది. మనకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఉన్నట్టు విద్యారణ్యపురంలో ఉన్నటువంటి ఒక ఇంట్లోకి చొరబడి అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ అయితే హల్చల్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఒక కిటికీ ద్వారా అయితే వాళ్ళు లోపలికి ఎంట్రీ కావడం జరిగింది. ఆ తర్వాత వారు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ రెక్కీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎలాంటి వస్తువులు కొన్ని వస్తువులైన విలువైన వస్తువులు అయితే వారు యాజమాన్యులు కోల్పోయారు. ప్రస్తుతం మనకు ఈ ఇంటి ఓనర్ ఉన్నారు. ప్రస్తుతం మనం చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ అయిన ప్రదేశంలో ఉన్నాం. ఆ యజమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ అమ్మ చెప్పండి అమ్మ అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది ఇది? 150 అదే మార్నింగ్ 1 o'clockకి వచ్చారు. వచ్చిన తర్వాత సీసీ కెమెరాస్ చూసుకుంటే ఒక సీసీ కెమెరానేమో స్పాయిల్ చేశారు, ఇంకో సీసీ కెమెరాకేమో మట్టి రాశారు. ఇక అంతా చూసుకొని బెడ్రూమ్ గ్రిల్స్ ఓపెన్ చేసేసి లోపలికి వచ్చేసి ఇక తర్వాత బీరువా పగలగొట్టి దాంట్లో ఉన్నది అదే టీటీడీ వాళ్ళు ఇచ్చిన మెమెంటోస్ ఉంటాయి, అవే గోల్డ్ ఇవనుకొని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. అంటే ఏ విధంగా ఎంట్రీ అయ్యాలి, ఎక్కడి నుంచి ఎంట్రీ అయ్యారు, అసలు ఎక్కడి నుంచి ఇల్లు వచ్చారు? మెయిన్ రోడ్ మీద నుంచి మా కాంపౌండ్ వాళ్ళు దూకి వచ్చారు. అంటే కిటికీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఓపెన్ చేశారు? ఏదైనా బెడ్రూమ్ అటు సైడ్ ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఎంట్రీ కావడం జరిగింది. ఈ దారిలో జరగడం జరిగింది. ఇక్కడ కూడా ట్రై చేయడం జరిగింది. ఈ కిటికీలు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కాకపోతే ఓపెన్ కాలేదు. ఆ తర్వాత వెనుక సైడ్ వెళ్ళారు. ఆ సైడ్ వెళ్ళి మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఓపెన్ చేశారని. ఇది మొత్తానికైతే అర్ధరాత్రి 1:40 అయితే ఈ దొంగలు అయితే చెడ్డీ గ్యాంగ్ అయితే 6 వ్యక్తులు అయితే ఇందులోకి చొరబడడం జరిగింది. ఈ ఇంట్లోకి విద్యారణ్యపురంకి కాకతీయ యూనివర్సిటీ యొక్క ఫస్ట్ గేట్ మొదట ఉన్నటువంటి విద్యారణ్యపురంలోకి ఎంట్రీ జరిగింది. ఈ 6 వ్యక్తులు అయితే ముఖానికి మాస్కులు ధరించి నల్లటి మాస్కులు ధరించి అయితే ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా వారి నడుముల చుట్టూ అయితే కత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. దానివల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న నగరవాసులు కూడా కొంచెం భయాందోళన జరిగింది. ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే ఈ రిలే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడైతేనామా ఇదే ఈ గ్రిల్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళారండి. అంటే ఇప్పుడైతే దీన్ని పూర్తిగా అయితే వీరు మళ్ళీ సెట్ చేయడం జరిగింది. కాకపోతే దీన్ని మొత్తానికి ఓపెన్ చేసి లోపలికి అయితే చొరబడడం జరిగింది. ఈ బెడ్రూమ్ లోపలికి చొరబడి తర్వాత వారైతే సుమారుగా 2 గంటల సమయం అయితే ఇంట్లోనే ఉన్నారన్నాడు. ఏమైనా వస్తువులు పోయాయమ్మా? అదే టీటీడీ మొమెంటోస్ ఉన్నాయి, అవి తీసుకెళ్లారండి. సీసీ కెమెరా ఫుటేజ్లో ఏం అబ్జర్వ్ చేశారు? ఎంతమంది ఉన్నారు అసలు టోటల్గా? 6 members ఉన్నారండి. 6 members ఉండి ఇంటి చుట్టూ తిరిగారు. ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి సీసీ కెమెరాస్ ఐడెంటిఫై చేసుకున్నారు. ఒకటేమో తీసేశారు, మొత్తం స్పాయిల్ చేశారు. ఇంకోటేమో దానికి మట్టి రాశారు, కనపడకుండాను ఇది కెమెరాకి మట్టి రాసి ఇక అయితే వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఇంకొక సీసీ కెమెరా ఉంది, దాంట్లో మనకి వీళ్ళందరూ కనపడటం చేయటం జరిగింది. ఆ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారు? ఇంట్లోనే ఉన్నామండి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఇంట్లోనూ నేను మా హస్బెండ్ ఉన్నామండి, మా బాబు ఉన్నాడు. అంటే ఆ సమయంలో మీకు ఎలాంటి అలజడి కానీ ఎలాంటి అబ్జర్వ్ ఏమీ లేదండి. ఎలా తెలిసిందా తర్వాత మార్నింగ్ ఉదయం లేచానని? 3:30 అప్పుడు మేము లేచి లైట్స్ ఆఫ్ చేయడానికి బయటకు వస్తామండి. బయట లైట్స్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. అరే డోర్ వేసున్న డోర్ ఓపెన్ చేస్తుందా అని చెప్పేసి చూస్తే ఇక ఇంట్లోకి వచ్చి చూస్తే చిందరబందర బట్టలు ఇట్లా అన్నీ వేసి ఉంటే ఇదేదో జరిగిందని చెప్పి చూస్తే గ్రిల్ తీసేసి ఉంటే దొంగలు వచ్చారని ఐడెంటిఫై చేసి 100కి ఫోన్ చేసి చెప్పాము.
రైట్, ఇది వీరు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కావడం జరిగింది. ఈ డ్రిల్స్ ఓపెన్ చేసి అయితే కిటికీల నుంచి లోపలికి ఎంట్రీ జరిగింది. అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరాల వాటి ఫుటేజ్ని కూడా వాళ్ళు అయితే రిమూవ్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒకసారి ఇంట్లో లోపలికి వెళ్దాం, అసలు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఉంది అనేది సమాచారం కూడా తెలుసుకుందాం. అది ఇప్పటికైతే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా మొత్తానికి వాళ్ళు రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సీసీ కెమెరాలు అయితే ధ్వంసం చేశారు, కాకపోతే వారు కొన్ని మర్చిపోవడం జరిగింది. కొన్నిటికైతే గ్రీస్ పూయడం ఇలాంటి చర్యలు చేశారు, కాకపోతే మొత్తానికి కొన్ని మూసి వేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలో ఒక్కటైతే రన్నింగ్లో ఉంది, దానివల్ల అయితే సీసీ ఫుటేజ్లో కనిపించారు. ఇంటి యాజమాని గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అది ఏ విధంగా జరిగింది అసలు? సార్ అది 27 midnight, about 2 o'clock they entered into the premises వచ్చారు. అదేదో కిటికీలు బ్రేక్ చేసి ఎంటర్ అయ్యారు. వాళ్ళకేదో గోల్డ్ మెమెంటోస్ ఉండే టీటీడీ డొనేట్ చేసినటువంటి సిల్వర్ గోల్డ్ కోటెడ్ మెమెంటోస్, అండ్ దే ఆర్ వెరీ వెయిటీ. దే సో దట్ వీ హ్యావ్ గాట్ వాల్యుబుల్ థింగ్స్ మాకు దొరికాయని చెప్పేసి వాళ్ళు అక్కడికే సాటిస్ఫై వెళ్ళిపోయారు. అదే మమ్మల్ని మేము అలర్ట్ అయ్యి ఏదైనా రేపు ప్రొటెస్ట్ చేసినట్టయితే మమ్మల్ని చంపేవాళ్ళు. గాడ్ హస్ ప్రొటెక్టెడ్ అస్ అండ్ వీ ఇమీడియట్లీ gave a complaint to 100 and the local police have rushed to us and they are on the investigation. సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి? సీసీ కెమెరాస్ ఒక 4 ఉండే. దే బ్రోక్ 2 సీసీ కెమెరాస్. One they have completely broken and they have put mud on the second camera, and 2 they could not identify that camera, and that was all the entering and other things were covered. అన్నీ కవర్ అయ్యి వాళ్ళు ఫుటేజ్ అంతా తీసుకున్నాం మేము. అలా పోలీస్ హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేట్ అండ్ దే ప్రాసెస్ ఆఫ్ డిటెక్షన్. అంటే వాళ్ళకి అప్పుడు మారణాయుధాలు ఏమన్నా ఉన్నాయి? మారణాయుధాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మేమన్నా కొంచెం ప్రొటెస్ట్ చేసినట్టయితే వాళ్ళు చంపేవాళ్ళు. వాళ్ళ దగ్గర దే కమ్ విత్ ఆల్ వెపన్స్. అంటే ఆ టైంలో మీకు మెలకు లేని సందర్భం ఉంది? మెలకు లేదు, మమ్మల్ని సైలెంట్గా మేము డీప్ స్లీప్లో ఉన్నాం కాబట్టి వీ వర్ ప్రొటెక్టెడ్ బై ద గాడ్. వి థింక్ దట్ వాస్ దిస్ థింగ్. ఇది చెప్తున్నారు. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్తే ఓకే, లోపలికి వెళ్దాము ఒకసారి. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది ఇక్కడ నుంచి అయితే వీళ్ళు రాలేకపోయారు, కాకపోతే ఇక్కడ ఈ డోర్ అయితే ఓపెన్ చేయడం ప్రయత్నించారు. కాకపోతే ఇక్కడ దేవుని పటిమ ఇవన్నీ ఉండడం వల్ల ఇదైతే పూర్తిగా క్లోజ్ అయి ఉండడం వల్ల వీరు లోపలికి రాలేకపోయారు. దానికి మళ్ళీ మరొకసారి అయితే వీరు ఇటు నుంచి మెయిన్ బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ యొక్క డ్రిల్స్ అనేది ఓపెన్ చేసి కిటికీల నుంచి ఓపెన్ చేసి ఇందులో నుంచి లోపలికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇవి టోటల్గా ఈ బీరువాని వీటినన్నింటినీ వారు తనిఖీ చేయడం జరిగింది. ఏమైనా వస్తువులు దొరుకుతాయా అది అని చూశారు, కాకపోతే ఎలాంటి వస్తువులు దొరకలేదు. ఒక్క విలువైన వస్తువు అయితే 2 కాయిన్స్ అయితే పోయాయని వారు చెప్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేశారు. ఈ విధంగా అప్పటికి ఇంట్లోనే ఇటు ఇంటి యజమానులు వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ మొత్తంగా అయితే 1:40 నిమిషాలకైతే వీరు ఇంట్లోకి చొరబడడం జరిగింది. సుమారుగా 2 గంటల సమయం పాటు అయితే వీరు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ సమయంలో వీరు లేవకపోవడం వల్ల వీళ్ళకి ప్రాణప్రాయం తగ్గిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికి అయితే వరంగల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. ఇది వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ యొక్క మొదటి గేట్ వద్ద ఉన్నటువంటి విద్యారణ్యపురంలో ఈ యొక్క ఇంట్లోకి చొరబడి ఈ చెడ్డీ గ్యాంగ్ అయితే హల్చల్ చేసింది. ఇది మొత్తానికి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. ఈ ద్వారం నుంచే వీరు లోపలికి ఎంట్రీ జరిగింది. ఇదంతా నిర్మానుష ప్రదేశం, ఖాళీ ప్రదేశం. ఇది అడుగుగా చేసుకొని ఈ లోపలికి రావడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడ నుంచి అటు ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ కిటికీలు కూడా ఓపెన్ చేద్దామనే ప్రయత్నం అయితే చేశారు, కాకపోతే అవి ఓపెన్ కాలేదు. దానివల్ల అయితే వారు వెనుక సైడ్ నుంచి కిటికీల యొక్క ట్రిల్స్ తొలగించి లోపలికి ఎంట్రీ కావడం జరిగింది. ఆ తర్వాత బెడ్రూమ్లో అన్ని రిక్కీ నిర్వహించారు. ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా వాటి గురించి అయితే చూసారు. అదేవిధంగా ఆ సమయంలో ఇంట్లో కూడా కొందరు మనుషులు కూడా ఉన్నారు. ఇటు 2 బెడ్రూమ్లలో మనుషులు ఉన్నారు. కాకపోతే ఇది సమయం అయితే 1:40 నిమిషాలకైతే వీళ్ళు అయితే లోపలికి ఎంట్రీ జరగడం జరిగింది. ఆ తర్వాత 2 గంటల పాటుగా అయితే ఈ లోపలనే ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా అయితే వారిని అయితే గుర్తించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 6 వ్యక్తులు అయితే చెడ్డీలు ధరించి అయితే ముఖానికి నల్ల మాస్కులు ధరించి అయితే లోపలికి రావడం జరిగింది. వారి నడుము చుట్టూ అయితే కత్తులతో అయితే ఉన్నారంటూ ఇటు సీసీ కెమెరాలో తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళైతే లోపలికి ఎంట్రీ సమయంలో ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే వాళ్ళు చంపడానికి కూడా వెనుకాడే ప్రయత్నం కూడా చేయకుండా వారైతే మారణాయుధాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటు పోలీసులు కూడా వచ్చి తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 3 సీసీ కెమెరాలు అయితే వారు ధ్వంసం చేశారు. ఒకటైతే వారు గుర్తించిన
గుర్తించకపోవడం వల్ల వారైతే సీసీ ఫుటేజ్లో పడడం జరిగింది. దాని ఆధారంగానే ఇటు పోలీసులు అయితే వారిని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి పోలీసులు అయితే ప్రజలు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపించినా లేకపోతే ఇలాంటి శబ్దాలు వినిపించినా నుంచి బయటికి రాకుండా ముందుగా చెక్ చేసుకున్న తర్వాత అదేవిధంగా పోలీసులకు అనుమానితులు ఎవరైనా మీకు అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం అందించిన తర్వాత అయితే ఇటు లోపలికి రావాలంటూ ఆ గేట్లు తలుపులు వాటిని తీసి ఉంచాలంటూ వారు చెప్తున్నారు. ఎందుకంటే వారు చుట్టూ మారణాయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. వాటి వల్ల అయితే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అయితే నగరవాసులు అయితే అప్రమత్తంగా ఉండాలంటే ఇటు పోలీసులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ NSR న్యూస్ వరంగల్.